అకాల వర్షాలు అందరిని ఇబ్బంది పెడుతున్నాయి. అయితే దీనిపై అధికారులు కూడా సీరియస్గా స్పందిస్తున్న పరిస్థితి. వాతావరణ శాఖకు అనుగుణంగా ప్రజలకు వాస్తవాలు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్లో ఎక్కువ డ్యామేజ్ జరిగింది. అటు మంచిర్యాలలో కూడా వడగండ్ల వాన, ఇటు ఆసిఫాబాద్ ఏజెన్సీలో కూడా వడగండ్ల వాన, నిన్న రాళ్ల వర్షం పడ్డ పరిస్థితి. మనతో పాటు కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఉన్నాడు. ఒకసారి సార్తో మాట్లాడిద్దాం. ప్రజలకు ఏం చెప్తున్నాడు, ఏం చేయబోతున్నారు ఒకసారి మాట్లాడిద్దాం. సార్ ఏంటి సార్, వాతావరణ శాఖ హెచ్చరించింది 3 రోజులు వాతావరణం అంతా వర్షపాతం నమోదు కాబోతుందని, ఎట్లా చూడొచ్చు? సో ప్రజలకి అందరికీ నమస్కారం. సో ఈ 3 డేస్ కొంచెం హై అలర్ట్కి పెట్టడం జరిగింది. సో కుమ్రంభీం జిల్లా హాఫ్ జిల్లాకి కొంచెం ఎల్లో కూడా చూపించడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగానే సడన్గా మీరు ఈరోజు కూడా చూస్తున్నారు, వానాలు వస్తున్నాయి. నిన్న కూడా రాత్రి సాయంకాలం సమయంలో చాలా పెద్ద వానాలు కూడా వచ్చినాయి. అక్కడే కాగజ్ నగర్కి కొంచెం ఎక్కువ హౌస్ డ్యామేజెస్ కూడా అవ్వడం జరిగింది. సో మనం అన్ని రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్న ఎంఆర్ఓస్ కూడా అన్ని సైట్స్కి కూడా విజిట్ చేయడం జరిగింది. సో ఆ సైట్స్ విజిట్ చేస్తూ మనము జియో ప్రకారంగా వాళ్ళకి కంపెన్సేషన్ కానీ అదన్నీ మనం రేస్ చేయడం జరుగుతుంది. మనకు ఎవ్రీ టైం అలర్ట్ పైన నుంచి కూడా మన స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా అలర్ట్స్ వస్తున్నాయి. సో ఈ అలర్ట్ సంబంధించిన మేము కూడా జనాలకి పంపిస్తున్నాం డిపిఆర్ఓ ద్వారా, తర్వాత మన శాఖల ద్వారా, మన ఫీల్డ్ స్టాఫ్ ద్వారా అందరికీ జనాలు కూడా అక్కడక్కడే ఇస్తున్నాము. సో దట్ ఎండాలో కూడా లేకపోతే వానాల్లో కూడా రెండూ కూడా మనకు ఇబ్బంది కాకుండా ఉండాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. అక్కడక్కడ చెట్లు విరిగి పడుతున్న పరిస్థితి, రహదారులు ఆటంకం కలుగుతుంది. ఈ అన్నిటికీ ఓవరాల్గా ఎట్లా చూడవచ్చు? సో ఇక్కడే ఈ రకంగా అయిపోయింది. దానికి ఇమీడియట్లీ ఇప్పుడు మున్సిపాలిటీలో ఇప్పుడు కొన్ని కాగజ్ నగర్లో అయిపోయింది. సో దానికి ఇమీడియట్లీ మున్సిపల్ స్టాఫ్ ఇమీడియట్ రెస్పాన్స్ అవుతున్నారు. దానికి స్పెషల్ ఆఫీసర్ మన ఏసీఎల్బీ గారు ఇప్పుడే, సో ఇక్కడ కూడా చూస్తే ఆర్డీఓ గారు, సో దానికి స్పందించి ఇమీడియట్లీ వాళ్ళు క్లియర్ చేస్తారు. తర్వాత అక్కడే మన మేజర్ హెడ్ క్వార్టర్ జీపీస్లో కూడా, సో అక్కడ జీపీ సెక్రటరీస్కి అందరికీ ఎంపీడీఓస్కి వాళ్ళు ఫీల్డ్లో ఉండి అన్నీ కొంచెం సర్వే చేస్తూ మనం చూస్తూ ఉండండి, సూపర్వైజ్ చేస్తూ ఉండండి చెప్పడం కూడా జరిగింది. సో వాళ్ళు ఆ రకంగా కంటిన్యూ అవుతున్నారు. మొక్కజొన్న అలాంటివి ఇప్పటికే పంట నష్టం జరిగింది. ఇట్లాంటి అంశంలో ఏదన్నా సర్వే లాంటివి కొనసాగుతుంది సార్? సో ఈరోజు మనం ప్రిలిమినరీ ఒక రిపోర్ట్ కూడా రావడం జరిగింది. సో దానికి మేము తోడుగా సార్కి అక్కడే పైన కూడా పంపిస్తున్నాము. వాళ్ళ డిపార్ట్మెంటు కంబైన్గా ఒక రిపోర్ట్ చేసి కూడా మేము ఇప్పుడు పంపిస్తాము. సో ఆల్రెడీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, తర్వాత మన రెవెన్యూ డిపార్ట్మెంట్ మేము పంపడం జరిగింది. వాళ్ళ శాఖల చీఫ్స్కి పంపడం జరిగింది. మేము ఇప్పుడు కంబైన్గా కూడా మళ్ళీ ప్రిలిమినరీ కాకుండా యాక్చువల్గా డీటెయిల్డ్ రిపోర్ట్గా కూడా మళ్ళీ పంపడం జరుగుతుంది. ఏదైతే వాతావరణ శాఖ చెప్పిన విధానం ప్రకారం మీరు ప్రజలకు ఏ సందేశం ఇవ్వబోతున్నారు ఆర్టీవీ? సో రేపటి వరకు మనకు ఇది అయిపోతుంది. సో రేపు ఒక రోజు మీరు అందరూ కొంచెము జాగ్రత్త తీసుకోవాలని అందరికీ కోరుకుంటున్నా. ఎక్కడైనా ఏమైనా పడిపోతుంది ఆ రకంగా కొంచెం వీక్ ఉన్న స్ట్రక్చర్స్కి అక్కడ అన్నీ ఉండకూడదు. తర్వాత ఎక్కడైనా చెట్ల కింద అన్నీ మీరు ఉండకూడదు, షెల్టర్ తీసుకోకూడదు. పర్మనెంట్ స్ట్రక్చర్లో మీ ఎక్కడ ఉంది అక్కడనే తీసుకోవాలి అని అందరికీ కోరుకుంటున్నా. ఈ ఎండాకాలం కూడా నేను ఆఫ్టర్ దిస్ ఎండాకాలం కూడా ఎలాగో కొనసాగుతుంది. ఎండాకాలంలో కూడా మీరు ముఖ్యంగా 12 to 3 టైంలో ఎక్కడ కూడా బయట పోకూడదు. బయట అర్జెంట్ ఉంటే అప్పుడు పోయి మీరు అన్నీ కొంచెం హెడ్ మీరు కొంచెం కవర్ చేసి పోవాలి, స్కార్ఫ్ పెట్టుకొని పోవాలి, లేకపోతే క్యాప్ పెట్టుకొని బయట పోవాలని కోరుకుంటున్నా. తర్వాత ఏమైనా మీరు లిక్విడ్స్ కూడా ఎక్కువ తీసుకోవాలని ఇప్పుడు మన హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకు చాలా జాగ్రత్తలు వచ్చినాయి. దాంట్లో ఇది 2-3 ముఖ్య అంశాలు. అండ్ మన ఎక్కడెక్కడ పని నడుస్తున్నాయి అంటే హార్డ్ లేబర్ వర్క్ నడుస్తుంది, అక్కడే ప్రత్యేకంగా చలి కేంద్రం, తర్వాత అక్కడ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇదన్నీ మనం అందుబాటులో పెట్టుకోవాలి. ఎవరెవరు ఇండస్ట్రీస్ పెట్టుకున్నారు, ఎవరెవరు దుకాణాలు నడుస్తున్నారు వాళ్ళు కూడా వాళ్ళ స్టాఫ్ కోసం అందరూ అది ఏర్పాట్లు చేసుకోవాలని నేను అందరికీ కోరుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. వాతావరణ శాఖ హెచ్చరిక ప్రకారం కొమరంభీం జిల్లాలో ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. దానివల్ల కొంత అక్కడక్కడ ధ్వంసం జరిగిన పరిస్థితి, ముఖ్యంగా పంట నష్టం జరిగిన పరిస్థితి. దానిపై ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేశాం, ఆ రిపోర్ట్ కూడా చేరింది. ఈ రిపోర్ట్ అంతా కూడా ప్రభుత్వానికి అందించే ప్రయత్నం చేస్తాం. అనంతరం ఈ 2 రోజులు పడుతున్న వర్షాలకు రేపటి దాకా ఈ ప్రభావం ఉండబోతుంది. రేపటి వరకు జాగ్రత్త
ఉండాలి. ఎటువంటి సమస్య వచ్చినా అధికారులకు వెంటనే చెప్పే ప్రయత్నం చేయాలి. మేము కూడా అందుబాటులో ఉన్నామని జిల్లా కలెక్టర్ చెప్పే ప్రయత్నం. దీంతోపాటు ఏదైనా ఎక్కడైనా చెట్లు వీక్గా ఉన్నా లేదంటే కన్స్ట్రక్షన్ డిమాలిష్ అయ్యే పరిస్థితి ఉన్నా వెంటనే దాని దగ్గరలో ఉండొద్దు, దూరం ఉండాలి, జాగ్రత్త పడాలి. వడగాన్ల వర్షాలు పడే అవకాశం ఉంది, ఎక్కువ గాలి వేగంతో వీస్తున్నది కాబట్టి జాగ్రత్త పడాలని జిల్లా కలెక్టర్ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.